బడ్జెట్ సభ అలాగే నూతనంగా ఇక్కడ తిరుపతి జిల్లా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే డ్రైవర్ల చైతన్య సభ ద్వారా డ్రైవర్లను చైతన్యపరుస్తూ అలాగే ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసి ఇకపై కమిటీ తరఫున ఏ డ్రైవర్కి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏ డ్రైవర్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు డ్రైవర్ల హక్కుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న డ్రైవర్ల వైపు నిలబడి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సంస్థ పోరాడుతుందని ఈ మీడియా ముఖాంతరం తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకు కోరుకునేది ఏమంటే మీకు తెలిసిందే, అన్ని విషయాలు తెలిసిందే. ఈరోజు ఈ భూమి పైన ప్రజలకు అధికారులకు రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి ఇష్టమైన వస్తువులు కానీ అష్టమైన వస్తువులు కానీ అలాగే ప్రజలకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వాళ్ళని భద్రంగా చేర్చవేసేది ఆ వస్తువులు చేర్చేది డ్రైవరే. అటువంటి డ్రైవర్కి సమాజంలో ఎటువంటి గుర్తింపు లేదు. గుర్తింపు తీసుకురావాలనే ఈ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సంస్థ పోరాడుతుంది. అలాగే మేము గవర్నమెంట్కి చెప్పేది ఏమంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి చెప్పేది ఏమంటే ఎలక్షన్ల ముందు అనేక పార్టీ వాళ్ళకి డ్రైవర్ల యొక్క సమస్యలు అలాగే డ్రైవర్ల యొక్క ఇబ్బందులు డ్రైవర్కి ఏం కావాలనేది వాళ్ళకి వివరించి చెప్పాము. అలాగే డిమాండ్ కూడా చేశాము. ఇప్పటికీ దాదాపుగా టీడీపీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతా ఉంది. మళ్ళీ వాళ్ళు ఇచ్చిన మాట మర్చారేమో. కొద్దిగా టీడీపీ ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉంటే డ్రైవర్ల మీద మళ్ళీ వాళ్ళు ఇచ్చిన మాటని ఒప్పుకొని మా అందరికీ అతని ఆల్ డ్రైవర్స్కి బ్యాటరీ కలిగిన 10 డ్రైవర్కి 15,000 ఇస్తామన్నారు. మళ్ళీ అది ఇవ్వాలి. అలాగే మేము ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా బతికే 10 డ్రైవర్కి రాష్ట్ర ప్రభుత్వం యాక్సిడెంట్లో చనిపోయిన డ్రైవర్లకి 10,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 10,000 ఇవ్వాలి. రెండు కలిపి 20 లక్షల రూపాయలు డ్రైవర్కి ఇవ్వాలి, యాక్సిడెంట్లో ప్రమాదవాసు చనిపోయిన డ్రైవర్కి. అలాగే దాంతోపాటు యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోగొట్టుకొని అతని డ్రైవింగ్కి అన్ఫిట్ అంటే కినా అతనికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేయాలి. ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉంటుందో ఆ గవర్నమెంట్ ఇవ్వాలి. దాని తర్వాత ఊరికి దగ్గరలో ఒక డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేయాలి. అలాగే ఏ ఊర్లలో బండ్లు పెట్టుకోవడానికి ఇబ్బంది ఉందో అక్కడ కార్ స్టాండు, లారీ స్టాండు, ట్యాక్సీ స్టాండు అన్ని స్టాండ్లు ఇవ్వాలి. మళ్ళీ సమాజంలో ఇంత సేవ చేసే డ్రైవర్కి గుర్తింపు అనేది ఎలాగొస్తుందంటే డ్రైవర్ కంటూ ఒక రోజు అది డ్రైవర్ డేగా ఇవ్వాలి. మళ్ళీ అన్ని డేలు ఉన్నాయి. మమ్మీ డే, డాడీ డే, టీచర్ డే, ఫ్లవర్ డే, చాక్లెట్ డే, ఎన్నో డేలు ఉన్నాయి. డ్రైవర్ కంటూ డ్రైవర్ డే లేదు. డ్రైవర్ కూడా డ్రైవర్ డే అధికారికంగా క్యాలెండర్ రూపంలో వచ్చే విధంగా ఇవ్వాలి. మళ్ళీ డ్రైవర్లు చాలా విధాలుగా ఇబ్బంది ఏమంటే అనవసరంగా చిన్న చిన్న కారణాలతో డ్రైవర్లని దూషించడం, డ్రైవర్ల మీద చేయి చేసుకోవడం, డ్రైవర్లని కొట్టడం జరుగుతూ ఉంది. మళ్ళీ గత కొద్ది సంవత్సరాలు కూడా డ్రైవర్ సేఫ్టీ బిల్లు తీసుకురండి అంటున్నాం. డ్రైవర్కి ఒక సేఫ్టీ బిల్లు తీసుకురండి. ఎలాగైతే అధికారులకి మీద ఎవరైనా దురుసుగా భరిస్తే ఎలాగైతే కఠిన శిక్షలు వేస్తారో మా డ్రైవర్ కూడా అదే విధంగా ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలని. మళ్ళీ ముఖ్యంగా కోరేది ఒకటే, ప్రభుత్వానికి అనేక డిమాండ్లు పెట్టాం. మీరు అన్నీ ఒకసారి ఇవ్వకుండా ఒకటొకటిగా డ్రైవర్లకు ఇచ్చుకుంటూ పోవాలని. రాబోయే రోజుల్లో ఒక చిన్న విషయం అన్న, మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే అదే లైసెన్స్ ఆధారంగా బతికే డ్రైవర్లకి 20 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాగే డ్రైవర్లకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి, అలాగే డ్రైవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. చేయలేకుంటే కింద ఆగస్టు 1 నుంచి 15 వరకు అందరు డ్రైవర్లందరూ కూడా స్టీరింగ్ చూడ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ వ్యాప్తంగా ఎవరు బండ్లు తీయరు, మొత్తం స్ట్రైక్లో ఉంటారు. మళ్ళీ ఇదైనా విషయం. అందరికీ నమస్తే.